ఇజ్రాయెల్కి అమెరికా పూర్తి అండగా నిలబడటానికే సిద్ధపడింది. మొన్నటిసారి రిటాలియేషన్ అటాక్ ఫస్ట్ ఫేజ్లో చేసినటువంటి సందర్భంలో చూసి చూడనట్టు ఉంది. ఎందుకయ్యా అంటే రిటాలియేషన్ అన్నది చేయడానికి హక్కు ఉంది. సిరియాలోని డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది కాబట్టి దానికి ఇరాన్ ప్రతీకారంగా చేసిందని అక్కడతో ఆగిపోతుందని ఆగిపోవాలని ప్రయత్నించింది అమెరికా. కానీ రాత్రికి మళ్ళీ మరొకసారి దాడి చేశారు. 7 మిస్సైల్స్ 100 డ్రోన్లతో. అవి కూడా ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్. ఆ తర్వాతన ఇక అక్కడతో ఆగిపోతుందని భావించింది అమెరికా. కానీ నెక్స్ట్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించడంతో తాము ఇజ్రాయెల్కే మద్దతు అన్నటువంటిది పరోక్షంగా తేల్చి చెప్పింది నిన్నటిదాకా. ఇప్పుడు ప్రత్యక్షంగా అమెరికా చెప్తోంది ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగిందని, ఇరాన్ మీద దాడి చేసిందని, దాడి చేసే ముందు తమకు సమాచారం అందించిందని కూడా చెప్తోంది. తద్వారా యుద్ధంలో ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి యుద్ధం ఒకటైతే ఇప్పుడు రెండవ యుద్ధం ఇరాన్ రష్యా ఇదే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఒకవైపు చూస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరింది. దానికి పరాకాష్ట ఇప్పుడు